నిజంగా చేయగలరు. నేను వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలి నేను ఒక్కటి చేయలేదు. నేను ఓన్లీ వన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నాకు మీరు స్ట్రెంగ్త్ అండ్ డెమోక్రసీ, స్ట్రెంగ్త్ అండ్ ఇన్స్టిట్యూషన్, అంతకుమించి తప్ప నా దగ్గర నుంచి మీకు ఫోన్స్ రావు. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ మై పార్టీ మెన్, ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేను. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని నేను చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు, నేను తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం. అలాగే చిన్నపిల్లాడు తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు. చిన్నపిల్లవాడు కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుడిని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం. అంటే రూల్ ఆఫ్ లా అంటే మెయిన్గా మన ఎస్పీ గారికి కలెక్టర్ గారికి చెప్తున్నా, ఇట్స్ అ రూల్ ఆఫ్ లాని మీరు ఎంత బలంగా నిలబెట్టగలిగారు అనేది మీ చేతిలో ఉంది. నా దగ్గర నుంచి చెప్తున్నాను, మీకు వన్ సింగిల్ ఫోన్ కాల్ రాదు పలానా వాళ్ళని విడిపించమని. అలాగే మా ఉన్న నాయకులందరికీ కూడా చెప్తున్నాం, నన్ ఆఫ్ దెమ్ విల్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ రౌడీ ఎలిమెంట్స్. మనం ఎవరు ఎంకరేజ్ చేస్తాం సార్? చేయం కదా. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ. దట్ వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు ఇవి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ కేసు, దారి ఇవ్వలేదు, గొడవ జరుగుద్ది, అంతేగాని దానికి ఒక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా తప్పు అవుతుంది. దీనికి మీరు బాధితులు కాకండి. రియల్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎంత బలంగా పెట్టాలో ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మీరు అంతే బలంగా మీరు నిలువరించాలి. తప్పది. అది ఎంత పెద్ద సంఘాల నాయకులు వచ్చినా నేను వారికి ఓపెన్గా, నేను నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఎవ్వరు కూడా ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టరు. ఇది బలంగా. అలాగే కొంతమంది నాయకులు కూడా ఇది ఎంకరేజ్ చేస్తారు. దయచేసి కూటమిలో ఉన్న నాయకులు అలాంటివి కూడా ఎంకరేజ్ చేయకండి, నా విన్నపం అది. ఎందుకంటే కొన్ని ఫాల్స్ కేసులతో నలిగిపోతారు, బయటికి రాలేరు, బయటికి చెప్పుకోలేరు. సుప్రీంకోర్టు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది? ఎన్ని ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడితే తప్ప ఇన్ని రావు కదా. సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది అంటే. అందుకని ఎస్పీ గారికి కూడా చెప్తాను, లెట్ ఇట్ బి డైరెక్టివ్, లెట్ ఇట్ బి ఎ పాలసీ ఫర్ ద ఎంటైర్ స్టేట్. మీరు సీఎం గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చెప్పండి, తెలియజేయండి అన్నీ నెక్స్ట్ మీటింగ్స్లో. మీరు the law and order is not merely a government function. It is the very foundation upon which civilized society stands. In any democracy, safety and security rank as the most primal concept. Idi between the state and its citizens. Without it, every other promise of governance will collapse. Let it be welfare schemes, investment, jobs, business. సో అందుకని మీకు 6 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ దృష్టిలో పెట్టుకొని, ఫండమెంటల్ రైట్స్ నిజంగా మనకు కావాలంటే వితౌట్ లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ మియర్ ఆస్పిరేషనల్.
జస్ట్ ఒక ఆశాజనకు ఉండే తప్ప ఆశయం తప్ప నిజంగా ప్రాక్టికాలిటీలో పెట్టలేని. సో అందుకని లా అండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం, ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏ పాలసీ, వీఆర్ టేకింగ్ ఇట్ టు ఇట్స్ ఫుల్లెస్ట్. ఇది మీరు ఇప్పుడు చూస్తున్న ఎనీ క్రిమినల్ చట్టాలను అతిక్రమించిన, మర్డర్లు చేసిన, మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన క్రిమినల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి. అది మనకి రాజ్యాంగం ఇచ్చింది. దీని సమస్యలు మనకి ఇవన్నీ కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు ఆ బిడ్డను. చంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే, నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడకూడదు. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్రీచ్డ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి వాళ్ళు 1,50,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సిబిఐకి వెళ్ళాం 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని మేము 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. సొంత ఇంట్లో వాళ్ళ బాబాయిని చంపేశారు. ఆ నేరస్తులు మన అందరికీ తెలుస్తుంది, కళ్ళ ముందు వీళ్ళు చేసి ఉండొచ్చని మన ఒక ప్లాసిబిలిటీయో వీళ్ళ మీద నిర్ధారించడానికి కోర్ట్స్ విల్ ఆస్క్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకపోతే మటుకు మనం ఎవరిని కూడా మన కళ్ళ ముందు మనం తెలిసినా కానీ మనం ఏం చేయలేం, అన్లెస్ వీ కమ్అట్, చూసిన వాళ్ళు వస్తే తప్ప. అందుకని లా అండ్ ఆర్డర్ వీట్ ఈస్ వెరీ పారామౌంట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టులను ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు షీస్ క్లెయిమ్, తన ఫండమెంటల్ రైట్ అది. బిడ్డ చనిపోయారో లేదో తెలీదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. ఒక క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్.
క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇది ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్, ఒక సివిల్ మన సిటిజన్స్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, బికాజ్ ఐ వాంట్ ఎంపవర్ సిటిజన్స్. నా పార్టీని ఎంపవర్ చేయొచ్చు. మీరు కనుక గట్టిగా, ఇప్పుడు మీరే ఇందాకే చెప్పారు పోస్టర్స్ గురించి, మాకు పోస్టర్లు ఎక్కువ అయిపోయినాయి, టూ మచ్. మీరు ఎంత బ్యాలెన్స్గా చెప్పింది ఆవిడ, ఆ పాప. అంటే ఉండొచ్చు కానీ మరి ఇంత మితిమీరా, దట్ ఈస్ అన్ ఒపీనియన్ షుడ్ బి టేకెన్, టు బి టేకెన్. అది ఏమవుద్ది ఇలా ఇంటరాక్షన్ వల్ల, నా చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కూడా అర్థమవుద్ది, ఎమ్మెల్యేస్కి, ఎంపీలకి, అందరికీ అర్థమవుతుంది, మనం ఎక్కువ చేయకూడదు. కానీ ఒక కులానికి ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, కానీ సివిల్ రైట్స్కి ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. వై డోంట్ యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టీమ్? మీ ప్రాథమిక హక్కులు కానీ మీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఉల్లంఘన అంటే ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎన్నుకోం. యూ కెన్ సే ఇట్ లౌడ్. ప్రజలు మారుతారు, పాలకులు మారుతారు. అలాగే మీరు కులాలని తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి పలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే, లేదంటే మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది. ఇది నేను ఈరోజు ఇది ఇట్స్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతకుముందు కొంతమంది చేసినట్టున్నారు, కానీ మన ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం ఇది చేస్తున్నాం. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు బి రిపీటెడ్ ఆల్ ఓవర్ ద స్టేట్. మీ రెస్పెక్టివ్ నియోజకవర్గాల్లో కూడా మీరు పెట్టండి ఇవి. నేను వస్తాను, అన్నిటికీ నేను రాలి, కొంచెం మీరు కూడా పెట్టండి దీనికి. ఎందుకంటే మీరు సివిల్ సొసైటీకి ఆ అష్యూరెన్స్ ఇవ్వకపోతే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. నేను దేన్నైనా భరించగలను, కానీ క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవితకాలం సంసిద్ధంగా ఉంది.